హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నేను బంగాళదుంప కర్రీ ఎలా తయారు చేయాలో నేర్పిస్తున్నానండి. సో బంగాళదుంపలు ఉడకబెట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఉంచుకోవాలండి. అదే కాకుండా దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఒక 4 పెద్ద ఉల్లిపాయలండి కోసి ఉంచుకున్నాను చిన్న ముక్కల కింద. ఒక 5 పచ్చిమిర్చి, ఒక 2 పెద్ద టొమాటోస్ అండి. ఇవి చాలా పెద్దవండి, బాగా ఇంత పెద్ద సైజు అండి. సో కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం అండి. ఈ ఐటమ్స్తోనే మనం ఈజీగా చేసుకోవచ్చండి. సో ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ఉంచుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసానండి. సో ముందుగా ఆయిల్ మరగనివ్వాలి. ఆయిల్ మనకి వేడెక్కిందండి, చూసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకోవాలండి. చూసారు కదండి, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకున్నానండి. చూసారు కదండి, మనకు ఆనియన్స్ అయితే మగ్గుతున్నాయి. ఇదే టైంలో కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి. సో చిటికెడు పసుపు అయితే వేసుకుంటున్నాము. మనం కరివేపాకు కూడా తురిమి ఉంచుకున్నాం కదండి, సో కరివేపాకు కూడా వేసేసుకుందాము. వేసేసి బాగా కలుపుకోవాలండి. మనకి బంగాళదుంప అనేది హెల్త్కి చాలా మంచిదండి. కీళ్ళవాతం అది అంటారు కానీ అదేం కాదండి, చాలా మంచిది. మనకి కొంచెం తినేసరికి కడుపు నిండుతుంది కాబట్టి రెగ్యులర్గా డైట్ ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు బంగాళదుంప తింటే చాలా మంచిదండి. స్టమక్కి కూడా చాలా మంచిది. అదే కాకుండా చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళకి ఫుడ్ పెట్టాలన్నా మనం బంగాళదుంపని ఉడకబెట్టేసి అందులో కొంచెం సాల్ట్ వేసేసి అన్నంతో పాటు మిక్సీ కొట్టి పెట్టచ్చండి, చాలా మంచిది. ట్రై చేయొచ్చు మీరు ఖచ్చితంగా. చూసారు కదండి, ఉల్లిపాయలు వేగుతున్నాయి కాబట్టి బాగా వేగాలండి. సో కొంచెం సేపు మనం మూత పెట్టేసి ఉంచేసుకుంటే ఉల్లిపాయలు నీట్గా వేగిపోతాయండి. చూసారు కదండి, మనకి ఆనియన్స్ అయితే ఇప్పుడు మూత తీసి చూసానండి, వేగిపోయాయి. సో ఈ టైంలో ఏంటంటే నేను టమాటో ఉంచుకున్నాం కదండి, టమాటో వేసేసుకుంటున్నాను. ఇదే టైంలోనే నేను ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు, కారం కూడా వేసేసుకుంటున్నాను. సో బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకోవాలండి. నేను ఇప్పుడు చూస్తున్నానండి, టొమాటోస్ మగ్గిపోయాయో లేదో చెక్ చేసుకుంటున్నాను. చూడండి, మనకి నీట్గా టొమాటోస్ అయితే బాగా మగ్గిపోయాయండి. చూడండి, ఈ టైంలో నేను బంగాళదుంప ఉడకపెట్టుకుని ఉంచుకున్నాను కదండి, ఇవి వేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి కర్రీ, చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ మనకి టేస్టీగా కూడా ఉంటుంది. అదే కాకుండా మనం చపాతీ, పరోటా, పూరి దేంట్లోకైనా ఈ కర్రీ మనం తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా కొత్తగా మీకు కుకింగ్ వీడియోస్ అయితే కావాలనుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేసినట్టయితే నేను ఖచ్చితంగా చేస్తానండి. అదే కాకుండా నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా రిఫర్ చేయండి. సో ఒక్కసారి మనం ఒక 2 minutes అయ్యిందండి, ఒకసారి జస్ట్ చెక్ చేసుకుంటాము.
చూసారు కదండి, ముక్కకి పడుతుంది. సో ఈ టైంలో ఒక 10 మినిట్స్ అట్లా వదిలేసాం అనుకోండి, ఒక 5 to 7 మినిట్స్ సరిపోతుందండి. అలా వదిలేస్తే మనకి నీట్గా ఉడికిపోతుందండి. ముక్కకి మొత్తం కారం, పసుపు, ఉప్పు అన్నీ పడతాయండి. సో ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకుందాం. మూత పెట్టి 5 మినిట్స్ వదిలేసానండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తున్నాను మనకి ముక్కకి టమాటో జ్యూస్, తర్వాత కారం, ఉప్పు అన్నీ పడ్డాయి అనేది. సో అంతా కూడా పట్టిందండి. చూసారు కదండి ముక్కకి ఎంత బాగా పట్టిందో. ఈ టైంలోనే మనం వాటర్ కూడా వేసేసుకోవాలండి. చూడండి, వాటర్ వేసేసుకుంటున్నాను. నాకు మరీ వాటరీగా వద్దండి, అందుకనే నేను జస్ట్ 275 ml అండి. సో ఈ గ్లాస్తోని ఇది 275 ml అలా ఉంటుంది. అది ముక్క మునిగి కొంచెం పైకి వాటర్ వచ్చేదాకా వేసుకోవాలండి, సరిపోతుంది. సో నాకేంటంటే కొంచెం తిగ్గా కావాలి కాబట్టి నేను ఇంత తక్కువ వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఒక చిన్న టీ గ్లాస్ అంత వేసుకుంటే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ వేస్తే టేస్ట్ బాగోదండి, కూర చప్పదనం వచ్చేస్తుంది మనకి. చూసారు కదండి, నేను మళ్ళీ మూత పెట్టేసి కొంచెం సేపు వదిలేస్తానండి. సో వదిలేస్తే మనకి రెడీ అయిపోతుంది. సో మనకి ఒక 10 మినిట్స్ అయిందండి నేను మూత పెట్టేసి. సో చెక్ చేసుకుంటున్నాను ఉడికిపోయిందా లేదా. స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించానండి. సో చూడండి, మనకి బంగాళదుంప కర్రీ అయితే ఉడికిపోయింది. ఫైనల్లీ ఏంటంటే మనం, సో చూడండి కొత్తిమీర ఉంది కదండి, కొత్తిమీర అయితే వేసేస్తున్నాము. కొత్తిమీర వేసాక ఒక 1 మినిట్ మూత పెట్టి ఉంచేసేయాలండి. చూడండి, ఫైనల్లీ మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది పరోటాలోకి, పూరీలోకి, దేంట్లోకైనా సెట్ అయిపోతుందండి. అదే కాకుండా మన వెజిటేరియన్స్ ఎవరైనా రాగి సంకటి తినాలనుకుంటే, సో రాగి సంకట్లోకి కూడా మనకి కర్రీ వేసుకొని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఛానల్ కోసం షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.